హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్స్ అనేది హోమ్‌మేడ్ ఎలా చేయాలో చాలా ఈజీ వేలో చూపిచ్చేస్తాను. మనం ఈ చాక్లెట్స్ అనేవి ఎంత ఇష్టంగా తింటామో అంత ఈజీగా కూడా చేసుకోవచ్చండి. చాలా ఈజీ వేలో అయిపోతుంది. ఇప్పుడు నేను చాలా హెల్తీగా కూడా చూపిస్తాను చాక్లెట్స్ అనేవి. మన ఇంట్లో ఉండే డ్రై ఫ్రూట్స్‌తో చాలా ఈజీగా చేసుకోవచ్చు. చిన్న పిల్లలకి ఎక్కువ చాక్లెట్స్ కావాలని ఏడుస్తూ ఉంటారు కదా! సో, అలాంటి పిల్లలకి బయట నుండి తీసుకురాకుండా ఇంట్లోనే మనం డ్రై ఫ్రూట్స్‌తో చాలా హెల్తీగానే ఇది చేసి పెట్టొచ్చు. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు నా వీడియో చూస్తే ఫాలో అయిపోండి మరి. టేస్ట్ కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు ఆ చాక్లెట్స్ ఎలా చేయాలో చూపించేస్తాను వచ్చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ అనేవి నానబెట్టుకోవాలండి. ఫస్ట్ వాష్ చేసి పక్కన పెట్టుకుందాము. మనం అన్నీ ఒక కౌంటింగ్ 10, 10 అనేది తీసుకుందాము. బాదం, క్యాష్యూ అండ్ కిస్మిస్, ఎండు ద్రాక్ష అండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ పల్లీలండి. అవి స్కిప్ చేసినా పర్వాలేదు. టేస్ట్ అనేది నార్మల్‌గానే ఉంటుంది. బావుంటుంది. అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్‌గా వాష్ చేసుకొని ఒక 20 మినిట్స్ అనేవి నాననివ్వాలండి. నానిన తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ అందులో యాడ్ చేసుకుందాము. 1 స్పూన్ ఆఫ్ మీగడ అనేది యాడ్ చేసుకుందామండి. టేస్ట్ బావుంటుంది. నెక్స్ట్ కోకో పౌడర్ ఉంటుంది కదా! సో, అది కూడా 1 కప్ ఆఫ్ కోకో పౌడర్ అనేది తీసుకుందాము. ఇవి కొంచెం లైట్‌గా బరగ్గా ఉండేలా మిక్సీ పట్టుకోవాలండి ఫస్ట్. ఇలా మిక్సీ పట్టిన తర్వాత మనం కొంచెం కొంచెంగా మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. రా మిల్క్ కాదండి. మనం ఆల్రెడీ కాచి చల్లారపెట్టుకున్న మిల్క్ ఉంటాయి కదా! సో, అవి మిక్సీ పట్టుకుంటూనే మిడిల్‌లో ఒక 2 ఆర్ 3 స్పూన్స్ షుగర్ అనేది కూడా యాడ్ చేసుకుందాము. మనకి టెక్స్చర్ అనేది చాలా స్మూతీగా ఉండాలండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! సో, ఆ విధంగా ఉండాలి. ఈ విధంగా టెక్స్చర్ అనేది స్మూత్ అయ్యే వరకు మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇలా అయిన తర్వాత ఒక బౌల్‌లోకి సెపరేట్ చేసుకొని చాక్లెట్ మౌల్డ్స్ అనేవి ఉంటాయి కదా! సో, అవి తీసుకుందాము. అందులో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలండి. సో, చూస్తున్నారు కదా! చాలా స్మూతీ అంటే చాలా స్మూతీగా ఉండాలి. మనం పీసెస్ కింద ఉండేలా తీసుకుంటే మనకి చాక్లెట్ అనేది సాఫ్ట్‌గా రాదు. నెక్స్ట్ ఈ టెక్స్చర్ అనేది కొంచెం కొంచెంగా మనం మౌల్డ్స్ అన్నిటిలో యాడ్ చేసుకుందాము. యాడ్ చేసిన తర్వాత ఇది ఒక నైట్ అంతా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనకి చాక్లెట్స్ అనేవి రెడీ అయిపోతాయండి. టేస్ట్ చాలా బావుంటుంది. సో, ఈ విధంగా మౌల్డ్స్‌లోకి మొత్తం ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత మనం ట్యాప్ చేసుకోవాలండి 2, 3 టైమ్స్. ఎందుకంటే ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే రిమూవ్ అయిపోతాయి. సో, చూస్తున్నారు కదా! ఇలా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న తర్వాత నైట్ అంతా ఉంచేస్తే మనకి కావాల్సిన చాక్లెట్స్ అనేవి రెడీ అయిపోతాయి. మనం డీమౌల్డింగ్ కూడా చాలా సాటిస్ఫైయింగ్‌గా ఉంటుంది. బట్ అది నేను వీడియోలో క్యాప్చర్ చేయలేకపోయాను. ఈసారి తప్పకుండా నెక్స్ట్ చాక్లేట్ చేసినప్పుడు డీమౌల్డింగ్ కూడా మీకు చూపిస్తానండి. బట్ డ్రై ఫ్రూట్స్‌తో ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బావుంటుంది.